ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. సరికొత్త ప్రదేశాల్లో వినూత్నంగా పెళ్లి చేసుకోవాలనేది ఈ తరం యువతీ యువకుల సరికొత్త ట్రెండ్. దీనినే మనం డెస్టినేషన్ వెడ్డింగ్ అంటున్నాం. ప్రస్తుతం భారతదేశంలో ప్రతి 4 పెళ్లిళ్లలో ఒకటి ఇలాంటి విదేశీ లేదా స్వదేశీ డెస్టినేషన్ వెడ్డింగ్ గానే మారుతోంది. అయితే నిన్నటి వరకు భారతీయ ధనవంతులు, సెలబ్రిటీలు తమ పెళ్లిళ్ల కోసం దుబాయ్, ఒమన్ వంటి పశ్చిమాసియా దేశాలను ఎక్కువగా ఎంచుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. యుద్ధ భయాల కారణంగా విమాన ఇంధన ధరలు భారీగా పెరగటం, ప్రయాణాలు భారంగా మారడంతో మనవాళ్లు తమ పెళ్లి వేదికలను మార్చేస్తున్నారు. ఈ క్రమంలో భారతీయుల రాయల్ వెడ్డింగ్స్ కు మన పొరుగు దేశమైన శ్రీలంక సరికొత్త కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. శ్రీలంక ఎందుకు కొత్త డెస్టినేషన్ గా మారింది? అక్కడ కారణాలేంటి? ఇరాన్పై అమెరికా యుద్ధ వాతావరణం, పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న అస్థిరత కారణంగా విమాన ప్రయాణాలు ప్రమాదకంగా మారడమే కాకుండా ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. దీంతో సురక్షితమైన ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న భారతీయ జంటలకు శ్రీలంక బెస్ట్ ఆప్షన్గా కనిపించింది. ప్రముఖ వెడ్డింగ్ ప్లానింగ్ ప్లాట్ఫామ్ వెడ్ మీ గుడ్ విడుదల చేసిన డెస్టినేషన్ వెడ్డింగ్ రిపోర్ట్ 2020 ప్రకారం విదేశాల్లో ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకునే భారతీయులకు శ్రీలంక సరికొత్త చిరునామాగా అవతరించింది. 2025లో శ్రీలంకలో పెళ్లిళ్లు చేసుకున్న భారతీయ సంఖ్య ఏకంగా 25% పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేసింది. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ భారతీయులు తమ పెళ్లి బడ్జెట్లను, ప్లాన్లను అస్సలు తగ్గించుకోవటం లేదని, కేవలం వేదికలను మాత్రమే మారుస్తున్నారని వెడ్డింగ్ నిపుణులు చెబుతున్నారు. శ్రీలంక వెళ్లడానికి అనేక కారణాలున్నాయి. మన దేశానికి చాలా దగ్గరగా ఉండటం, సులభమైన ప్రయాణ సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి విలాసవంతమైన హోటళ్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటికి తోడు అక్కడి అందమైన బీచ్లు, ప్రకృతి దృశ్యాలు పెళ్లి వేడుకలను మరింత అద్భుతంగా మారుస్తున్నాయి. శ్రీలంక టూరిజం డెవలప్మెంట్ అథారిటీ సమాచారం ప్రకారం శ్రీలంకకు భారత్ అతిపెద్ద పర్యాటక మార్కెట్ గా నిలిచింది. మన దేశం నుంచి శ్రీలంకకు వెళ్లే పర్యాటకుల సంఖ్య 2023లో 3.2 లక్షలుండగా 2024లో 4.16 లక్షలకు, 2025 నాటికి ఏకంగా 5.30 లక్షలకు పెరిగింది. రాబోయే కొన్నేళ్ల పాటు శ్రీలంకలో భారతీయ పెళ్లిళ్ల బుకింగ్స్ ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2025లో శ్రీలంకలో భారతీయులు ఎక్కువగా బుక్ చేసుకున్న హోటళ్లలో షాంగ్రిల్లా, అయామా హిల్స్, ది గ్రాండ్ హోటల్, జెట్వింగ్ లగూన్ వంటి ముందు వరుసలో ఉన్నాయి. మొత్తంగా ఆసియాలో పెళ్లిళ్లకు థాయిలాండ్ అగ్రగామిగా ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో శ్రీలంక, బాలి, వియత్నాం నిలిచాయి. ఇక ఇండియా విషయానికి వస్తే హిల్ స్టేషన్స్ లో డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేష్, సిమ్లా, జిమ్ కార్బెట్, రాయల్ బీచ్ ప్లేసెస్ లో ఉదయ్పూర్, జైపూర్, జైసల్మేర్, జోధ్పూర్, గోవా టాప్ లో ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలంటే సగటున 58 లక్షల వరకు ఖర్చు అవుతుండగా విదేశాల్లో చేసుకోవడానికి సగటున 1.5 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. 2020 కంటే ముందు డెస్టినేషన్ వెడ్డింగ్స్ సగటున 1.8 రోజులు మాత్రమే జరిగేవి. కానీ ఇప్పుడు వాటి వ్యవధి సగటున 3.2 రోజులకు పెరిగింది. అంటే 3-4 రోజుల పాటు పెళ్లి వేడుకలను పండుగలా జరుపుకుంటున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే విదేశాల్లో పెళ్లి చేసుకుంటున్నప్పటికీ మెజారిటీ జంటలు మాత్రం తమ పెళ్లి విందులో భారతీయ వంటకాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏదేమైనా అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధాలు, మార్పులు మన దేశంలోని పెళ్లిళ్ల మార్కెట్ రూపురేఖలను మార్చేసి శ్రీలంక వంటి దేశాలకు సరికొత్త ఆదాయ వనరుగా మార్చాయని చెప్పొచ్చు.